ఒక చిన్న గ్రామంలో ఓ కుటుంబం ఉదయం లేస్తుంది. అమ్మమ్మ వరండాలో కూర్చొని టీ తాగుతుంటే, అమ్మ వంటలో తలమునకలవుతుంది. పిల్లలు పాఠశాలకు తయారవుతున్నారు. నాన్నగారు కిరణ షాప్ తెరుస్తారు. ఊర్లో వాళ్లకు హాయ్ చెబుతూ, సరుకులు బల్లలపై పేర్చుతారు. పిల్లలు తినుబండారాలు కొనడానికి షాప్లోకి వస్తుంటారు. సౌమ్య డాక్టర్ కావాలని కలలు కంటూ, వెలుతురు తగ్గిన లాంతరు కింద రాత్రి వరకు చదువుతూ ఉంటుంది. దివ్య, సిద్ధు ఆమె చదువు గమనిస్తూ ప్రశ్నలు అడుగుతారు. ఊర్లోకి అనుకోకుండా పెద్ద సూపర్ మార్కెట్ పెడతారు. ఊరంతా అక్కడికే వెళుతుంటారు. మల్లయ్య కిరణ షాప్ ఖాళీగా కనిపిస్తుంది. నాన్నగారి ముఖంలో ఆందోళన కలుగుతుంది. అది గమనించిన పిల్లలు దివ్య, సిద్ధు కలిసి షాప్ను మళ్లీ మొదటికి తేవాలని ఆలోచన చేస్తారు. వాట్సాప్ ద్వారా ఆర్డర్లు తీసుకునే విధానాన్ని ప్రారంభించి ఊరిలో ప్రచారం చేస్తుంటారు. ఊరిలో పండుగ సందర్భంలో షాప్ను మంచిగా అలంకరిస్తారు. పాత కస్టమర్లు తిరిగి షాప్కి వస్తారు. అమ్మమ్మ వచ్చిన కస్టమర్లకు ధన్యవాదాలు తెలుపుతూ ఆనందాన్ని పంచుకుంటూ, పిల్లల తలపై చేయి వేసి ఆశీర్వదిస్తుంది. మళ్లీ కిరాణా షాప్ మంచిగా నడవటంతో కుటుంబంలో ఆనంద ఛాయలు వెలుగు చూస్తాయి. సూర్యాస్తమయం సమయంలో షాప్ ముందు కుటుంబం అంతా కలిసి కూర్చుని ఆనందంతో నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. మల్లయ్య కిరణ షాప్ బోర్డు వెలుగులో మెరుస్తుంది. ఇంతటితో కథ ముగిసింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరని మా మనవి. గట్టిగా గంట కొట్టడం మరవకండే.